ఈ 10 రూపాయల కాయిన్స్ చలామణిలో ఉన్నాయి, కానీ మనకి తీసుకోవట్లేదు. ఒక చెన్నై, మద్రాసు, తర్వాత తిరుపతి ఆ ఏరియాలో 10 రూపాయల కాయిన్స్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మిగతా జిల్లాలో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. 10 రూపీస్ కాయిన్స్. అదేవిధంగా 10 పైసలు, 20 పైసలు, 25 పైసలు, ₹1, రూపాయి, ₹2, ₹5, ₹10 కాయిన్స్ మన వాడుకలో ఉన్నాయి, కానీ పెద్దగా బయట తిరగట్లేదు. ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా 10 రూపాయల కాయిన్స్ ఇస్తున్నారు, 10 రూపాయల నోట్ ఇస్తున్నాయి, కానీ తీసుకుంటున్నారు. కానీ మామూలుగా ₹1, ₹2 ఎవరు తీసుకుంటున్నారు? ముష్టోళ్ళు కూడా ₹1, ₹2 తీసుకోవట్లేదు. కానీ ఈ పావలాలు, ₹10, రూపాయలు చలామణిలో ఉంది. ఈ పావల, ₹1, ₹2 అనేది ఇంకా చలామణి లెక్కలో ఉన్నాయి, ఆడిటర్ల లెక్కలో ఉన్నాయి. పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలో వాళ్ళు, పెద్ద కంపెనీ వాళ్ళు కలకత్తా, బాంబే, చెన్నై, హైదరాబాద్ పెద్ద రాష్ట్ర కంపెనీలు తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు వాళ్ళు పీసీ రేట్ వేస్తారు. ఆ పీసీ రేట్ తీసుకున్నప్పుడు ఒక్కోసారి లాట్ స్కేల్లో తీసుకున్నప్పుడు ఒక 20 లక్షలు, 30 లక్షలు పీసీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఈ రోజుకు అంటే ఫస్ట్ టైం అంటే పావలా వేసుకుంటారు పీసీకి. ఆ పీసీకి పావలా లెక్కన చేసుకొని 30 లక్షలు అనే ఎంత క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఆ రోజుకి వాళ్ళకి అది ఉంటుంది. అదేవిధంగా ₹10 కూడా అదేవిధంగా చెన్నై, రాష్ట్రాల్లో ₹10 కూడా అంతే పీసులు లెక్క వేస్తారు. లేదు కేజీ లెక్క అంటే కేజీ లెక్క ₹10 లెక్క వేస్తారు. ఎన్ని కేజీలు కొంటే అన్ని కేజీలు ₹10 వేస్తారు. అదేవిధంగా రూపాయి కూడా కేజీల లెక్క కానీ పీసీ రేట్ వేసినప్పుడు వాళ్ళు కొనుగోలు చేసే బాంబే, కలకత్తా ఏ వస్తువైనా మామూలుగా ప్లాస్టిక్ అయినా పీసీలు లెక్క ఉన్నప్పుడు ఇప్పుడు లెక్కేసిన లక్షల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వేలల్లో వస్తాయి అమౌంట్లు. వేలల్లో వచ్చినప్పుడు వాళ్ళు ₹10 వేసుకుని వేలల్లో వస్తాయి. కాబట్టి 30 లక్షలు, 50 లక్షలు తీసుకుని ఇంటూ 50 వేసుకున్నా కానీ వాళ్ళకి వేలల్లో అమౌంట్ వచ్చేసి సాయంత్రం క్యాష్ పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఈ రోజుకి మనకి ₹10, పావలా, రూపాయి, ₹2 ట్రాన్సాక్షన్ లేకపోయినా కూడా మామూలుగా వాళ్ళ లెక్కల్లో ఉన్నాయి. అదేవిధంగా ఆడిటర్లు కూడా ₹1, చీపిచ్చి పక్కన క్లోజ్ చేస్తారు. అని అదేవిధంగా ఫ్యాక్టరీలు కానీ వాళ్ళు ఈ రోజుకి పావలా, ₹10, రూపాయి, ₹2 లెక్కలు వేసుకుని ఆ లెక్కలు పెడతారు. వ్యాపారం బిజినెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, ఈ ₹2 బిల్లు, ₹2 కూడా తక్కువ వేసుకోవడం. వాళ్ళు క్వాలిటీ బట్టి బిజినెస్ చేస్తారు. తక్కువ పీసులు కావాలన్నప్పుడు వాళ్ళకి ₹2 వేసుకొని లాంగ్ చేస్తారు. అది లాంగ్ స్కేల్ కావాలనుకో ఈ విధంగా పావలా, ₹10, బిజినెస్ చేస్తారు. పావలా ఖర్చు ఈ విధంగా ₹10, బాంబే, కలకత్తా పెద్ద హోల్సేల్ వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళు చేసినప్పుడు రోజుకి 30,000, 40,000 ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఈ వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజుకి ₹10, మనం ఏమనుకుంటాం, ఏముంది ₹10 కదా, 100 పీసులు, ₹100 ఏమంటారు అనుకుంటాం. అదేవిధంగా లక్షల పీసులు కూడా వేలల్లోకి వచ్చేస్తుంది. వాళ్ళకి ఐటమ్ అయిపోతుంది, డబ్బులు క్యాష్ పడిపోతుంది. ఈ అదేవిధంగా ఆడిటర్ కూడా లెక్కలు చూసేటప్పుడు ఒక్కోసారి ₹10, చేంజ్కి వచ్చినప్పుడు పక్కన పెట్టేసి ఆ ఎన్ని ₹10 అది కూడా కూడి లాస్ట్లో లెక్కలు చూస్తే ఆడిటర్ కూడా. అదేవిధంగా ఈ వీడియోలో చూసిన వాళ్ళు ఏమైనా లైక్ చేసి బాగుంటే షేర్ చేయండి.